ఆశా ఏం డాడీ? నా ఆయుర్వేద పుస్తకం కనిపించడం లేదమ్మా. అదే చరక సంహిత. ఇల్లంతా వెతికాను, నువ్వెక్కడైనా చూసావా అని. ఇప్పుడు ఎందుకది? బా మళ్ళీ కీళ్ళన్నీ నొప్పెడుతున్నాయమ్మా, మోకాళ్ళన్నీ పట్టుకుపోయాయి. అవి తగ్గాలంటే మీ ఆయుర్వేద ఎక్స్పెరిమెంట్స్ మానేయాలి. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించుకోవాలి. అలా చెప్పమ్మా, నీ మాటైనా వింటారేమో. ఇంగ్లీష్ మందు పుచ్చుకోండి అంటే నా మాట ఖాతరు చేయడం లేదు. ఇదిగో, నువ్వు ఆయుర్వేదాన్ని చులకం చేసావంటే మాత్రం నేను సహించను. అది పంచమ వేదం, ధన్వంతుడు చెప్పిన శాస్త్రం. ఇంగ్లీషు మందులు జబ్బుని అణిచివేస్తాయే గాని పోగొట్టం. ఆయుర్వేదం అయితే వాటిని సమూలంగా తుడిచేస్తుంది. అయ్యా, అన్నిటికంటే హోమియోపతి ఉత్తమమైనది. జల్సీమియా గాని బ్రయోనియా గాని తగిలిస్తే వీపు మీద రెండు తగిలిస్తే వ్యర్థమా? బాగుంది డాడీ. నీకు ఆయుర్వేదం, అమ్మకి అల్లోపతి, గోవిందానికి హోమియోపతి. డాడీ, నేను ఒక కొత్త మందు చెప్పనా? ఏమిటమ్మా అది? అల్లో హోమియో ఆయుర్వేది అని. సిద్ధ మకర ధ్వజాన్ని, పెన్సిలిన్ని, జల్సేమియాన్ని కలిపి నూరేస్తే అది తయారవుతుంది. అల్లో హోమియో ఆయుర్వేది. బాగుందమ్మా పేరు. రాము రాము ఏమిటిరా? ఒరే రాము, ఊళ్ళో మా ఘోరం జరిగిపోతుందిరా. ఏమైంది? యేసుపాదం గడు మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు రా. అయితే ఆ విషయం భుజంగానే తెలిసి కులాంతరం వాళ్ళు కూడదంటూ వాళ్ళిద్దరిని రచ్చగీడ్చి నాన్న రసం చేస్తున్నాడు. అవును, భుజంగానే. ఈ ఊరికి పెద్ద తలకాయని. ఈ ఊళ్ళో మా కులపు అమ్మాయిని ఓ తక్కువ కులపోడు మనం వాడ్డామా? ఇది ఊరు అనుకున్నారా, వాళ్ళకాడనుకున్నారా? ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. కాదన్నవాడు చీటీ చిరిగిపోద్ది. ఒరే నారాయణ, ఏడు దాని మేడలో తాళి దింపి రేపు ఈ పాటికి మా కులపోటుతో దాని పెళ్లి జరిపిస్తాను. అయ్యా, చీటీ చిరిగిపోద్ది. ఎళ్ళు. ఈ పెళ్లి కాపలానికి మీ అయ్యగారు ఎవరు? తాళి సంతరానికి నువ్వెవరు? నీ అయ్యగారు అన్నట్టుది వల్లకాడు కాదు, ఊరు. ఆ పిల్ల మెడలో చేయి వేసావా నీ చేతులు విరిగిపోతాయి. ఏరా నారాయణ, ఆడోళ్ళని చూసి భయపడిపోతావట. ఇది మన రాజ్యం, మన ఇష్టం. నీకన్నా భయంగా ఉంటే నువ్వు ఉండు. ఆ తాళి ఏదో నేను దింపుతాను. ఎవడు అడ్డం వస్తాడో. ఆగండి. ఏమిటి అన్యాయం? నడివీధిలో పెళ్ళైన ఆడపిల్ల తాళి తెంపుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకుంటారా? ఏట్రో కంఠం లేస్తోంది. చీటీ సిరిగిపోగలదు, జాగ్రత్త. తప్పు చేసినోడివి. ఇందులో మా తప్పే ఉంది. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప, అందుకు మా పెద్దలు అంగీకరించడం తప్ప. గొప్ప తప్పున్నారా? అసలు ఇది పెళ్ళే కాదు. పెళ్లిళ్ళు ఆ లోకంలో దేవుడి ఇష్ట ప్రకారం జరుగుతాయంటారు. ఆపడానికి అడ్డుపడడానికి మనం ఎవరం బాబు? ఆలోచించండి. నోరమోయ్, అక్కడెక్కడో దేవుడు రాసి పారేశాడని ఇక్కడ తదాస్తనేయడానికి ఎదవను కాను నేను. ఇందులో చాలా గొడవ ఉంది. నారాయణ, వదులు. కులం చెడిపోతే ఊరు చెడిపోద్ది, ఊరు చెడిపోతే దేశం చెడిపోద్ది, దేశం చెడిపోతే భూగోళం బూడిదైపోద్ది. మీ కాళ్ళట్టుకుంటారు. నా బిడ్డ బతుకు నవ్వుల పాలు చేయకండి. ఊరి పెద్దలు పెద్దలంగానికేనో మాకు ఈ బాధ. ఓ తక్కువ కులపోడు, ఎక్కువ కులంగాన్ని. మొదటి నుంచి అబ్బా కొడుకులు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారు. కొడుకునటు ఉసుగులిపి తనటు నక్క వినయాలు నంగి మాటలతో బాబు గారు నాకట్టుకున్నాడు. డబ్బు దస్కం నగ నట కాజేసి ఆపు, ఈ పెళ్లి జరగదు. ఇదిగో మీ డబ్బు నగలు తీసుకుపండి. ఈ పండిట్లు ఎవరైనా మాట్లాడారో ఈ భజంత్రుడు చావు మేళాలు అవుతాయి. పండి పదండ్రా. నానా, నానా, తలుపు తీ నానా. నానా, నానా, ఏమమ్మా? ఎంత పిలిచినా నాన్న తలుపు తీయటం లేదు. నాకేమో భయంగా ఉంది. ఏమండి నానా? బాబు రాము, ఒకసారి నానా తలుపు తీ నానా. నానా, నా పెళ్ళి, నా పెళ్ళి. నేను నట్టేట్లో ఉన్నానా? నా పెళ్ళి. అయ్యో రే, నన్ను రక్షించండి రా. ఒరే నారిగా. మనిషి అంటే ఆ రంగయ్య మనిషి. ఇచ్చిన మాట కోసం ఊరేసు మరీ చచ్చిపోయాడు మా అనుభవం. కవర్ సూప్ పడింది కదయ్యా. రే, నువ్వు నన్ను తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా అర్థం కాకుండా లాఠీ చార్జీ పోట్లా మాటలు వదిలేస్తున్నావు. నీ చీటీ చింపేస్తాను. ఎంత మాట? తవర్ని తమ ఎదట తిట్టే ధైర్యమా నాకు? మనకు మంచి ఛాన్స్. తండ్రి పోయిన దుఃఖంలో ఉంటారు కదా, వెళ్ళి పలకరించినట్టు ఉంటది, జ్యోతిని కళ్ళతో చూసినట్టు ఉంటది. పద. పలకరించడానికి వెళ్తే తిరిగి రావడం ఉండదండి. ఈసారి ఏట్లో కాదు, నడి సముద్రంలో వదిలేస్తాడా రాముగాడు మనల్ని. మంచి మాట వదిలేవరా. ఈ రాముడు గారు ఎక్కడ దొరకడరా మన ప్రాణానికి? పోనీ కడుపు మండి సీటీ చింపేద్దామంటే సీటీ దొరకడం లేదు. ఇక చూడయా,
ఎవరింటికి వెళ్ళాలండి? మా ఇంటికే వెళ్ళాలి. మీ ఇంటికా? అయితే వెళ్ళండి. దానికి నేను చేశాను బాబు. నేను డాబా రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళాలి. ఈ సామాను రాఘవయ్య గారింటికా? మీరు ఏమవుతారండి ఆయన గారికి? నేను ఆయన మనవాణ్ణి. అలాగే బాబు. ఆయన గారు మాలాంటి కష్టజీవులకి ఎంతో సాయం చేసేవారట ఆయన బతికుండగా. ఆయన గారు మనవలా మీరు? పదండి బాబు. మన దేశం ఎంత ముందుకు వెళుతున్నా ఈ పల్లెటూళ్ళు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఈ ఊరు రావాలంటే పడవెక్కి ఏరు దాటి రావాల్సిందే. దండాలు విడు బాబు. దయచేసి తాత బాగున్నావా? ఏదో గిట్టుకున్నాను బాబు. అవి తీరా రాముడు. రాము, ఈ డబ్బులు తీసుకో. నో థ్యాంక్స్. అరే, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆడు 10వ క్లాస్ దాకా చదువుకున్నాడు బాబు. ఇంకోటి చేతి కింద పని చేయడం గిట్టక సొంతంగా పడవేసుకుంటున్నాడు. వెరీ గుడ్. రాము, నీకోసం రేవు దగ్గరికి వెళ్ళొస్తున్నారా? ఏమిట్రా ఏమిటా కంగారు? మీ అమ్మకు ఉన్నటువంటి మైకింగ్ అమ్మే చిరుసు పడిపోయిందిరా. కాళ్ళు చేతులు చల్లబడిపోతున్నాయి. రెండు వీళ్ళు ఆచార్య గారిని తీసుకురా, నేను ఇంటికి పెడతా. ఆచార్య గారు ఊళ్ళో లేరురా, నా పడవలోనే రేవు దగ్గర వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఎలా? రాము, నేను వస్తాను పద. మీరా? చిన్నబాబు గారు పట్టణంలో పెద్ద డాక్టర్ రా. డాక్టర్ గారు ఈ మందులు అర్జెంట్ గా తీసుకురండి. ఇవి ఈ మందులు ఎంత ఖరీదవుతాయి డాక్టర్ గారు? సుమారు 50-60 రూపాయలు కావచ్చు. త్వరగా తీసుకురండి. విన్నావా అమ్మ? అమ్మ మనకు దక్కాలంటే మందులు తేవాలి. మందులు తేవాలంటే డబ్బు కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? జ్యోతి, రోజు 2 పూటల ఆరతులిచ్చి పూజలు చేస్తున్నావి. ఆ దేవుణ్ణి అడగమ్మా, ఇస్తాడేమో చూద్దాం. అన్నయ్య, మన కర్మకి దేవుణ్ణి ఎందుకు నిందిస్తాం? జ్యోతి, అమ్మ కంటే ఇది ఎక్కువ కాదన్నయ్య. వెళ్ళు, ఇది అమ్మి మందులు తీసుకురా. వెళ్ళన్నయ్యా. రాము, ఏమిటది? చీటీ సార్. ఇది కాదు, ఆ చేతిలో. రాము, కష్టాలు ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి. సాటి మనిషితో చెప్పుకున్నప్పుడే ఊరట కలుగుతుంది. నేను పరాయివాడినిగా నా దగ్గర దాచావు. ఈ డబ్బు తీసుకెళ్ళి వెంటనే మందులు తీసుకొచ్చి. డాక్టర్ వద్దు. పర్వాలేదు రాము, మీ అమ్మ లాంటి పేషెంట్ ఇచ్చిన డబ్బే ఇది. వాళ్ళ డబ్బు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టినాయి. తీసుకో. రాము, ఇది ఉండవలసిన చోట ఉంటేనే దీని అందం. తీసుకెళ్ళి ఇచ్చి. అమ్మా జ్యోతి, అమ్మా అమ్మా. రాము, ఇంకేం భయం లేదు. మీ అమ్మ పరిస్థితి అంతా నార్మల్గా ఉంది. ఆ టాబ్లెట్స్ మాత్రం గంట కూడా చొప్పున పడుతూ ఉండండి. నేను వస్తాను రాము. తెల్లవారులు అలా కూర్చొని ఉన్నారు. ఒక్క నిమిషం, కాఫీ తీసుకెళ్తారు కానీ. అమ్మా జ్యోతి, అరే అప్పుడే కాఫీ తయారైందే. చూడమ్మా, నేను స్నానం చేసి వస్తాను. డాక్టర్ గారి కాఫీ ఇచ్చిరా. నేనా? ఏమ్మా, మన డాక్టర్ గారేగా, వెళ్ళిచ్చిరా.
డాక్టర్ గారు కాఫీ. వెరీ గుడ్. కాఫీ చాలా బాగున్నాయి. నీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనకి అన్నయ్య చాలా మంచివారు, చక్కని వారు. రే గోవిందం, అయ్యా. అందులో సైంధవరావణం కొంచెం వెయ్యి, మెత్తగా వెన్నపూసలా నూరు. అలాగేనండి. ఒరే గోవిందు, ఆ ఆకులు పసలు తీసుకెళ్లి బయటపడే, డాక్టర్ సుందరనే వస్తున్నారు. వస్తున్నారా అమ్మా? వాడా ఆ విధం ఎందుకు వస్తున్నాడు? ఏరా పేషెంట్, ఎలా ఉన్నావు? ఏమిటి? బాగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక నుంచే అనుమానం. నేనేం ఆసుపత్రిలో పేషెంట్ లాగా రాలేదు, అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను. ఏమండి, ఈ రోజు నుంచి మీ వైద్యాలు చిట్కాలు మానేసి డాక్టర్ అయితే బుద్ధిగా ట్రీట్ చేయించుకోండి. నో, 5వ వేదమైన ఆయుర్వేదాన్ని కాదని వీడు ఇంగ్లీష్ మందులు నమ్ముకోమంటావా నన్ను? పైగా నా పేపర్లోంచి కాపీ కొట్టి బీఎస్సీ పాస్ అయిన విధవ వీడు పేషెంట్లనే మందుల పేర్లు అడిగి వాటిని కాగితాల మీద రాసిస్తుంటాడు. ఒరే మరీ నేనంత మొదలష్టం కాదురా. ఒక్కసారి నా ఆసుపత్రి వచ్చి చూడరా, నీకే తెలుస్తుంది. ఈ ఊరు మొత్తం మీద నేనేరా బాబు నంబర్ 1 డాక్టర్ని. పాపం, మిగతా వాళ్ళంతా అంత అధ్వానం అన్నమాట. అబ్బాబా, నీతో మాట్లాడే కష్టంరా. చూడు, ఈ రొమాటిక్ పెయిన్స్ కి ఓ కొత్త మందు వచ్చిందిరా. కొత్త మందు లేదు, కొత్త మేర లేదు, నాకే అక్కర్లేదు. పో. అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు చెరువులు పాకినట్టుంటుంది. ఇక్కడికి వెళ్ళు, వెళ్ళు, గెలవు. ఏమండి, ఏమిటండి మీరు అనేది? నువ్వుకో, నేను ఎవరి మాట విన్ను. నా నమ్మకం నాది, దట్స్ ఆల్, అంతే. రే గోవిందం, అయ్యా. ఈ డాక్టర్ విధవ మర్యాదగా వెళ్ళకపోతే మొన్న మనం తయారు చేసిన లేపం ఉంది చూడు, అది తీసుకొచ్చి ఒళ్ళంతా పట్టించు, మంటెక్కి పారిపోతాడు. వద్దురా బాబు, వద్దు. నీ లేపన వద్దు, లేహం వద్దు. ఇదిగో చూడు, బతుకుంటే తల్లది మాత్రమే నమ్ముకుని బతుకుతాను రా బాబు. నేను వస్తానమ్మా. నేను అదే చెప్తున్నాను రా రాము. ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని తరతరాలుగా ఉంటున్న ఈ ఊళ్ళోని, ఈ ఇంట్లోనే బాబు ఉండిపోలేని ఆశరా. మన ఆశ సరే, వారి మనసులో ఏముందో ఏమో. పెద్ద కట్నం దిక్కే పట్నం పిల్లని చేసుకుని అక్కడే ఉండిపోతారేమో. నా పెళ్లి గురించి నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు. పట్నం పిల్లనే పెళ్లి చేసుకోవాలని కానీ, కట్నం తీసుకోవాలని కానీ నాకు అపోహలు ఏమీ లేవు. పిల్ల గుణవంతురాలై సాంప్రదాయం గల కుటుంబం అయితే నాకేమీ అభ్యంతరం లేదు. తనది దొడ్డ మనసు బాబు. లక్షణమైన పిల్లని ఆ దేవుడు మీకు దత్తు కలుపుతాడు. డాక్టర్ గారు, రేపు మా ఇంటికి పోయినానికి రావాలి. ఇప్పుడు భోజనాలు ఏమిటి రాము? కమ్మటి విందుతో పాటు ఓ కమ్మని కబురు కూడా మీ చెవిని వేయాలి. ఏమిటా కబురు? చెబుతానుగా, వస్తాను. సార్, నేను, మా అమ్మ, మా చెల్లి మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. నువ్వు మరీ పగటి కలలు కంటున్నావేమోనని భయంగా ఉందిరా. కలలు కావమ్మా, జరగబోయే నిజాలు. ఆయన గారికి మనం అంటే ఎంతో జాలి, దయ ఉన్నాయమ్మా. పైపెచ్చు గుణవంతురాలైన మంచి పిల్లని చేసుకుంటారని ఆయనే చెప్పారు. చెల్లి నీ కడుపును పుట్టింది కనుక నీ కళ్ళకు సామాన్యంగా కనిపిస్తుందేమో గానమ్మా, జ్యోతి ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో వెన్నెల వెలుగు వస్తుందమ్మా. రాము, వస్తున్నట్టున్నారే. రాము. బాబాయ్, డాక్టర్ గారి పెద్ద డాక్టర్ గారు ఉన్న పాడాన్ని రమ్మని కబురెడితే మన వేణుగోపాల్ పట్టణంకి వెళ్తూ ఏమి అనుకోవద్దని మీకు చెప్పందని ఇక్కడ పంపి పడవకి వెళ్ళిపోయినాడు. వెళ్ళొస్తాను బాబు.